నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. జేపీ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే. ఎగువ మానేరును సందర్శించిన సిపిఐ నాయకులు. ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏఐసిసి చీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు తగవు. పెద్దపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గత పథకాలనే కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం వంజర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు సిబ్బంది ఇబ్బందుల దృష్ట్యా కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, సర్పంచ్ ఆదరవేణి గంగమల్లయ్య, ఉప సర్పంచ్ బొల్లె తిరుపతి, భీమవ్వ, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ హకీం పాల్గొన్నారు. ముఖ్యంగా వంజర్పల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ వేస్తుంది. మరి వంజర్పల్లి మొదటి నుంచి కూడా నర్సింగాపూర్కి హ్యామ్లెట్ ఉండింది. ఏదున్నా మంచున్నా చెడున్నా సెక్రటరీ కావాలన్నా పాలన కావాలంటే నర్సింగాపురం పోదురు దగ్గరనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మాది మాకు కావాలి, మా పాలన మాకు కావాలి అన్నప్పుడు మరి అప్పుడే ఎమ్మెల్యే గెలిచిన అప్పుడు ప్రపోజల్ పంపించి నర్సింగాపూర్ గ్రామస్తులందరూ కూడా సహకరించారు. అప్పుడున్న మా సర్పంచ్ అమ్మ అందరూ కూడా తీర్మానం ఇచ్చారు. అక్కడి నుంచి తీర్మానం ఇవ్వడంతో ఈరోజు వంజర్పల్లె గ్రామం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వంజర్పల్లె గ్రామంతో నాకు ఎమ్మెల్యేగా ఎంతనో, డాక్టర్గా, అదేవిధంగా అంతర్గామ బిడ్డగా బాగా తెలుసు. ఎందుకంటే మీ కుటుంబాలకు బాగా అనుబంధం అంతర్గామ చాలా మంది వాళ్ళకు. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు రక్షణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర నాయకుడు చాడా వెంకటరెడ్డి. నర్మాల ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని, భారీగా పూడిక పేరుకుపోవడంతో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గింది అన్నారు. నర్మాల ప్రాజెక్టుని కాపాడేందుకు సిపిఐ కంకణం కట్టుకుందని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టును సిపిఐ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల రైతులకు జీవనాడిగా ఉన్న నిర్మాల ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని ఆయన డిమాండ్ చేశారు. భారీగా పూడిక పేరుకుపోవడంతో 2.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం సుమారు 1.2 టీఎంసీలకే పరిమితమైందన్నారు. ప్రాజెక్టులోని పూడికను పూర్తిగా తొలగించి గేట్లను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టాలని కోరారు. నర్మాల ప్రాజెక్టు అభివృద్ధికి 500 కోట్లు కేటాయించి పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేసి ఎల్లంపల్లి, మిడ్మానేరు, కొండపోచమ్మ ప్రాజెక్టులతో అనుసంధానం ద్వారా నర్మాలకు గోదావరి జలాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటి వేణు, నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి నాయకులు మంగళి చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు రవి పాల్గొన్నారు. అప్పుడిప్పుడు నైజాం కాలంలో కారణమై 50 కోట్లు ఇది పూర్తయితే ఇప్పటి వరకు పాత పద్ధతులలోనే ఉన్నది. దీనికి అవ్వలేడు, అయ్యలేడు, అధోగతి పాలే. దీని పూటికే 70 నుంచి తీయకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది? ఆ 2.2 టీఎంసీలు అంటే 2.2 టీఎంసీలు ఈ నీళ్లు నిలువ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంటున్నాయి? 1.1 టీఎంసీ కూడా ఉండే పరిస్థితి. కారణం ఏంటంటే పూర్తిగా నిండిపోయింది. అందుకని ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ఏం చేస్తున్నట్టు? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో మిషన్ కాకతీయ చెరువు అన్నీ పూడిగా తీస్తున్నాం మనం చెప్పినారు. వాళ్ళు ఎందుకు తీయలేదు నాకు అర్థం కాదు. వాళ్ళకి కూడా పట్టింపు లేదా? ఇక్కడ
నర్మాల్ ప్రాజెక్టు మీద ఇంత నిర్లక్ష్యమా? తెలంగాణ కొరకు కొట్లాడింది, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అస్తిత్వం కొరకు మరి తెలంగాణ పాత ప్రాజెక్టు కూడా మర్చిపోయినారే. చాలా దుర్మార్గం సరిగా. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి, వాస్తవాలు గ్రహించాలా. ఈ నర్మాల ప్రాజెక్ట్ లాంటివి కాపాడితే ఈ మెట్ట ప్రాంతం, ఎగువ ప్రాంతం, ఇక్కడ ఈ తాగునీరు ఇబ్బంది పడే ప్రాంతం కాబట్టి నాకంతా బాగా తెలుసు. ఈ ముస్తాబాద్ మండలం కానీ, ఎల్లారెడ్డిపేట మండలం కానీ, ఇంకా ఇవన్నీ ఈ ప్రాంతం అంటేనే మెట్ట ప్రాంతం. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ముగిసింది. స్థానిక గాంధీ చౌరస్తాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు, కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. ఎందుకు యాత్ర బదలావు జరిగే, ఎందుకు మార్చుకోవాలి, ఎందుకు అంటున్నాం అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా చూస్తే అన్నిట్లో కూడా వైఫల్యం చెందారు. వైపున కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాడు, అమ్ముడు పోతున్నాడు, వాళ్ళకి పెద్దపీట వేస్తున్నాడు. రైతులకు సంబంధించినటువంటి దానిలో 3 సాగుని చట్టాలు తెచ్చి వాటికి అంటే మొత్తం భూములన్నీ కూడా ఆనాడు దున్నేవాడికి భూమి అని సిపిఐ పోరాటం చేస్తే భూములన్నీ కూడా మళ్ళీ కార్పొరేట్ మయం చేసే కుట్ర చేస్తూ ఉంటే రైతు సంఘాలు దిగబడి 750 మంది రైతులు చనిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి మరి ఇప్పుడు ఏదైతుందో ఆ చట్టాలను ఉపసంహరించుకుంటారని క్షేమపై చెప్పారు రైతులు. మద్దతు ధర చట్టం తెస్తారని ఇప్పుడు మద్దతు ధర చట్టం లేదు. ఇక మన అందరికీ తెలుసు కార్మికులు, అందులో ఏఐటీసీ మొదటి సంఘం. ఈ కార్మికులు అనేక సమ్మెలు చేసి 29 చట్టాలు సాధించుకుంటే అందులో ఈ మహానుభావుడు నరేంద్ర మోడీ బీసీ వాళ్ళ ఛాయ్ కుటుంబంలో వచ్చిన పేదవాన్ని నల్ల డబ్బు దోసుకున్నారు, ఇక్కడ దోసుకున్నారు, విదేశాలు దాచుకున్నారు, వాళ్ళు నల్ల డబ్బు అని చెప్పిన మహానుభావుడు 29 చట్టాలు రద్దు చేసి అకాడమిక్ ప్యానెల్ సందర్శనలు కేవలం తనిఖీల పరిమితం కాకుండా ఉపాధ్యాయులకి అవసరమైన సహకారం అందించాలి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పాఠశాలలో నిరంతర విద్యా అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రంలోని అన్ని మండలాల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కోసం నిర్వహించిన ఒకరోజు శిక్షణ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అకాడమిక్ ప్యానెల్ విధానంపై రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో అకాడమిక్ ప్యానెల్ ద్వారా పాఠశాలలని క్రమబద్ధంగా సందర్శిస్తూ పాఠశాల స్థాయిలో బోధన, అభ్యసన ప్రక్రియని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి పాఠశాల సందర్శనలో తరగతి గది పరిశీలన, విద్యార్థుల స్పాట్ అసెస్మెంట్ తప్పనిసరిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏ లెవెల్లో ఉంది అనేది కూడా ఇక్కడ మొత్తం డిఫరెంట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3-4 స్టూడెంట్స్ టు రీడ్ ఏ ప్రాక్టీస్ జూన్లో స్టార్ట్ అయిందంటే ఒక 3 days ముందు మన దగ్గర కాంప్లెక్స్ లెక్చర్స్ పిలుస్తాము, తర్వాత డిఆర్బీస్ పిలుస్తాము, ఇంకేమైనా ఇంట్రెస్టెడ్ టీచర్స్ ఉంటే వాళ్ళని పిలుస్తాము. వీళ్ళు ఆస్దాం ఒకసారి రండి, ఒక ఫుల్ డే సెషన్ చేద్దాము. ఈ సెషన్లో వాట్ వీల్ డిస్కస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎట్లా రిఫ్లెక్షన్స్ ఆన్ హౌ ద లాస్ట్ ఇయర్ వెంట్, అంటే లాస్ట్ ఇయర్ పిల్లలు ఎట్లా చదివారు, లేకపోతే ట్రెండ్స్ ఎట్లున్నాయి, లేకపోతే వర్క్ ఎట్లుంది అని మొత్తం రిజల్ట్స్ ఎట్లున్నాయి కొంచెం చెప్తున్నామంటే వర్క్షాప్స్ డిఆర్బీస్కి ఎప్పుడు ఉంటాయి, ఆ డేట్ కూడా ముందే మేము చేస్తున్నాము. తర్వాత మేము ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు చేస్తాము, మిడ్ లైన్ టెస్ట్ ఎప్పుడు పెడతాము, ఎండ్ లైన్ టెస్ట్ ఎప్పుడు పెడతాము మొత్తం కూడా చెప్తాము. తర్వాత కాంప్లెక్స్ మీటింగ్స్ ఎప్పుడు పెడతాము, అవి ప్రతిదీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యూ విల్ సీ దిస్, ఇక్కడ మీరు చూసినట్టయితే గోల్స్ ఫర్ 25-26 కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. మీరు చూస్తే మా గోల్స్ ఫర్ నెవర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకి దిగారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీజేపీ నాయకుల చర్యని ప్రజలు ఖండించాలని డిమాండ్ చేశారు. దళితుడైన ఖర్గేను అవమానించడం సరికాదని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే కాంగ్రెస్ తరఫున పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగెల మల్లయ్య, రామగుండం డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్యతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీకి సంబంధించిన ఆ పార్టీ, ఆ ప్రభుత్వ వైఖరి దళితులపైన, బీసీలపైన, బహుజులపైన వారు చూపిస్తున్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా, ప్రశ్నించే గొంతును అణచివేయాలనే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ భారత రాజ్యాంగ రచయిత
బీసీ బహుజనుల నాయకుడు గౌరవ అంబేద్కర్ గారికి వరకు ర్యాలీ చేసి వారికి ముందు నిరసన వ్యక్తపరుస్తా ఉన్నారు. నేను మోడీని, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిని, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తని సిగ్గుతో తల వంచుకొని ఇదే అంబేద్కర్ దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పాలి, జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్ని సంఘటనలు చేసినా కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు నారాయణపూర్ గ్రామస్తులు. అంజన్న ఎమ్మెల్యే మనసు మార్చాలని, తమ ఊర్లని ముంపు గ్రామాలుగా ప్రకటించే శక్తిని ఆయనకు ప్రసాదించాలని కోరుతూ ఫరూక్ అనే ముస్లిం యువకుడితో పాటు పలువురు గ్రామస్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తాను గెలిచిన నెలలోపే నారాయణపూర్, ఇస్తారుపల్లి, చెర్లపల్లి, మంగపేట గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దేవుడిపై ఒట్టేసి మాట తప్పినందుకు స్వామివారు తమ గ్రామంపై కోపంగా ఉన్నారని, ఇప్పటికైనా శాంతించాలని వేడుకున్నట్టు చెప్పారు. ముంపు గ్రామ ప్రకటిస్తానని చెప్పిండు మేడిపల్లి సత్యం. అప్పుడు హనుమన్ల గుడి మీద ఒట్టు వేసి నారాయణపూర్ హనుమన్ల గుడి మీద ఒట్టు ఎత్తున్నా నేను ఈ ఊరు ముంపు గ్రామంగా ప్రకటిస్తానని అప్పుడు చెప్పినందుకు కారణంగా ఇక అతను మా అంజన్న స్వామి కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని చల్లార్చడానికి ఈరోజు నేను మా నలుగురు వ్యక్తులం వచ్చి ఈరోజు గుండు తీసుకోవడానికి వీడికి వచ్చి హనుమాన్ కొండగట్టుకు వచ్చి ముంపు గ్రామం ప్రకటించాలని గుండు తీసుకున్నాం. ఈరోజు నాతో పాటు నవీన్, కుమరన్న, రాజయ్య మీ అందరం వచ్చి తదిపరులు ఇంకా మా ఊరోళ్ళందరం వచ్చి ఇక్కడ ఈ గుండు తీసుకోవడం కార్యక్రమం చేసినాం. అందుకన్నా ఇప్పుడన్నా మా అంజన్న స్వామి దేవుడు ఈయన అది చేసి కనికరించి మా ఈ మేడిపల్లి సత్యం కడుపులో చూచి ముంపు గ్రామంగా ప్రకటించాలని ఇప్పుడైనా 20 ఇండ్లు ఆల్రెడీ రిలీజ్ చేసినా అని చెప్పి రిలీజ్ చేయలేదు, ఏది లేకుండా అలా చెప్పి అలా చేయకుండా ఊరందరినీ అందరు ముంపు గ్రామాలే, అందరు ఓట్లు వేసిన వాళ్ళే అందరు ముంపు గ్రామం కావాలని ఈ అంజనా స్వామిని పెట్టుకోవడం జరిగింది. బీజేపీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలగాని రాజు ఆధ్వర్యంలో కిలోమీటర్ పొడవైన జాతీయ జెండాతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి గాంధీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ ప్రజలు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే తిరంగా ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ జావిద్, పట్టణ ప్రజలు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగి అనే కార్యక్రమంలో ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరం కూడా, అలాగే వివిధ పార్టీకి సంబంధించిన నాయకులందరం కూడా, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ జెండా ర్యాలీని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈరోజు దేశం పైన అందరికీ భక్తి ప్రేమ ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలనే ఒకే ఒక నినాదం. ఆ కార్యక్రమంలో భాగంగానే హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏదైతే అతని పిలుపు మేరకి ఈరోజు జమ్మికుంట పట్టణంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ దిలీపన్న గారు, వైస్ చైర్మన్ జావిద్ గారు, అలాగే మా మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర పార్టీ ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జెండా అంటే మన ఐక్యతకి, మన త్యాగానికి ప్రతీకగా మనం చూస్తాం కాబట్టి ఈ ఐక్యత ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గౌరవ కౌన్సిలర్లకి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర
పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు భారీ జాతీయ జెండాతో వీధుల గుండా ముందుకు సాగారు. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి, జాతీయ భావాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించవచ్చని బీజేపీ నాయకులు తెలిపారు. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని వివరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పుల మహేష్, నాయకులు జ్యోతి బసు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టుకొని విద్యార్థులంతా కూడా ఈ రోజు పురవీధుల కింద ఈ యొక్క మన యొక్క దేశ ఔన్నత్యానికి ప్రతీక అయినటువంటి 3 రంగుల జెండాను ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మన జూలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు సంతోషదాయకం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఈ యొక్క జాతి సమగ్రతను కాపాడుతందుకోసం, ఈ యొక్క దేశ స్వతంత్రం కోసం, భారతమాత దాశ శృంఖలాలను తెంచేందుకోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహనీయులను స్మరించుకున్నటువంటి గొప్ప అపూర్వ సందర్భం ఇది. మనం ఈ రోజు స్వేచ్ఛాయువులు పీల్చుకుంటున్నామంటే, ఈ రోజు దేశంలో స్వతంత్రంగా జీవిస్తున్నామంటే ప్రజాస్వామ్యయుక్తంగా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ, ట్రూ ఫిట్ జిమ్ సంయుక్త ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఎన్టీపీసీ FCI క్రాస్ రోడ్ నుండి వివిధ శాఖలకు చెందిన అధికారులు, యువత, విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో ప్రారంభించిన ఈ 2K రన్ గోదావరి ఖని PG కాలేజీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా PG కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం 1 టౌన్ CI ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ CI రాజేశ్వరరావు హాజరై యువతకు పలు సూచనలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫిట్ ఇండియా నినాదంతో యువత దేశ సమగ్రతను కాపాడాలని పలువురు పిలుపునిచ్చారు. ఆటోమేటిక్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఏదన్నా చిన్న కాలుకు దెబ్బ తాగితే మనం ఏ విధంగానైతే సఫర్ అవుతామో, ఒక వ్యక్తి, ఒక సమూహం, లేకపోతే ఒక జిల్లాలో, ఒక రాష్ట్రమో, లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారంటే అది ఆటోమేటిక్ గా నేషన్ మీద కూడా పడుతుంది. ఒక నేషన్, మనం ఇంతకుముందు ఒక చైనా తీసుకున్నట్టయితే వాళ్ళు కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఇది జనాభా పెరుగుతుందని ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, ఒక ఆర్మీలో ఒక జవాన్ చేరాలంటే యూత్ లేకుండా అయిపోయింది. అదేవిధంగా జేపాల్లో కూడా అట్లే తయారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా కుటుంబ నియంత్రణ పాటించాలంటే అలా చేసుకుంటూ పోతే అందరూ ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటాం తప్ప ఏం కానీ వాళ్ళు ఉండరు. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఫ్రీడమ్ వచ్చింది మనకి. కానీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. మనకు వచ్చిన ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయడానికి మనం చాలా ఫిట్గా, స్ట్రాంగ్గా ఉంటే అది ఎంజాయ్ చేస్తాం. ఫిట్నెస్ అంటే ఫస్ట్ ఒక మనిషికి ఒక స్ట్రెంగ్త్ ఉండడం, స్ట్రెంగ్త్ టు వర్క్, ఒక కాన్ఫిడెన్స్, ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక బెటర్ లైఫ్ రావాలి అంటే అది ఫిట్నెస్తోనే వస్తుంది. ఫిట్గా ఉన్న వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తారు. సో అది యూత్లో ఫస్ట్ నుంచి రావాలి, చిన్నప్పటి నుంచి యూత్లో ఫస్ట్ నుంచి రావాలి. అది ఒక ఫ్యామిలీలో ఒక డెవలప్ అయ్యి ఒక కమ్యూనిటీగా, సొసైటీగా, నేషన్గా వెళ్తే ప్రతి ఒక్కరు, అంటే మనం డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండాలి. అదే బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఖండించారు. బాధితులని పరామర్శించేందుకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న ఆయనని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అరెస్టైన మాజీ ఎంపీ నూనెటి సంపత్ యాదవ్, జాఫర్ ఖాన్ పేట మాజీ సర్పంచ్ దొమ్మట శ్రీనివాస్ తో పాటు పలువురిని దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముద్దులవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉచిత పోలీస్ శిక్షణని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు జగిత్యాల టౌన్ CI కరుణాకర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SI కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులని CI ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతకి పలు సూచనలు చేశారు.
సమాజంలో పోలీసులది బాధ్యత గల ఉద్యోగమని చెప్పారు. పోలీసు ఉద్యోగాన్ని సాధించేందుకు శారీరక శ్రమతో పాటు విషయ పరిజ్ఞానం, క్రమశిక్షణ పరిశ్రమ కూడా ఉండాలని సూచించారు. ఎంతో మంది గ్రామీణ యువతలకి పోలీసు ఉద్యోగం మీద మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక భారంతో సరైన కోచింగ్ తీసుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి జిల్లా అధ్యక్షులు ఎస్పీ సుబ్రహ్మణ్యం, వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులు సంపూర్ణాచారి, చిత్తారి మధుకర్, అశోక్రావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. కోచింగ్ అనేది అందరికీ బుక్స్ చదువుకోవడం అంటే మినిమం డిగ్రీ అయిపోయిందంటే కూడా ఏం చదవాలో తెలియని రోజులలో చాలామంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మనకు ఆన్లైన్ మెటీరియల్ దొరుకుతుంది, కోచింగ్ మెటీరియల్ దొరుకుతుంది. కాకపోతే గైడెన్స్ కావాలి. పోలీస్ అనేసరికి స్పెషల్గా ఫిజికల్ ట్రైనింగ్ కావాలి. కామన్గా మనం పరిగెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదే ఒక కోచ్ అని ఉంటే దానికి వేరే ఉంటుంది. కాబట్టి కోచింగ్ అనేది అవసరం. ఆ కోచింగ్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ దొరుకుతుంది. అదే మీరు హైదరాబాద్ సిటీకి వెళ్ళాలంటే కోచింగ్ సెంటర్ ఫీజు కట్టాలి, మీరు ఉండడానికి ఫీజు కట్టాలి, మెటీరియల్ ఫీజు కట్టాలి. అది చాలా ఇబ్బంది, ఖర్చుతో కూడుతుంది. ఇక్కడ మీకు దాతలు ఉన్నారు, దాతల సహకారంతో మెటీరియల్ వస్తుంది, ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు ఉన్నారు. సో మీరు కేవలం ఏంటి ఫిజికల్ చదువుకోవడం, పడుకోవడం, తినడం అంతే. మీకు ఎలాంటి ఖర్చు లేదు. 40 రోజుల కోచింగ్ అంటే 40 రోజులు ఖచ్చితంగా టైం కేటాయించుకోండి. పెద్దపల్లి జిల్లా కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామానికి చెందిన కడ్డి తంత్రి కళాకారులు దూరిశెట్టి రామయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామయ్యకి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర సాంస్కృతిక సాహిత్య శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కళాకారులను ఎంపిక చేయగా వీరిలో తెలంగాణ నుంచి దురిశెట్టి రామయ్య ఎంపికవడం విశేషం. రామయ్య అవార్డు అందుకోవడం పట్ల గర్రపల్లి సర్పంచ్ రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కల్లెపల్లి జానీ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. श्री दुरिशेट्टी रामैया को तेलंगाना के लोक संगीत में योगदान के लिए वर्ष 2024 के संगीत नाटक अकादमी पुरस्कार से सम्मानित किया जा रहा है. श्री दुरिशेट्टी रामैया को तेलंगाना के लोक संगीत में योगदान के लिए वर्ष 2024 के संगीत नाटक अकादमी पुरस्कार से सम्मानित किया जा रहा है. श्री दुरिशेट्टी रामैया. చేయూత ఆసరా పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసరా, చేయూత పింఛన్లకి సంబంధించిన దరఖాస్తు ఫారాలని ఈ నెలాఖరులోగా సమర్పించేందుకు అవకాశం ఉంది అన్నారు. అర్హులు దరఖాస్తులని గ్రామ పంచాయతీ కార్యదర్శి గాని, ఎంపీడీఓ కార్యాలయంలో గాని అందజేయాలని సూచించారు. గీత నేత కార్మికులతో పాటు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తలసేమియా బాధితులు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చేయూత ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు ఈ నెల 30 తారీఖు వరకు, ఈ నెల ఆఖరి వరకు దరఖాస్తు ఫారాలు గ్రామ పంచాయతీలో కానీ, సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులో కానీ, కార్యదర్శి కానీ, ఎంపీడీఓ గారు కానీ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరెవరు ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వవలసింది అంటే గీత కార్మికులు, నేత కార్మికులు, వికలాంగులు, భర్త లేనివారు అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, తలసేమియా ఉన్నవారు మొదలగు అందరూ కూడా గ్రామ పంచాయతీలో ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి మధ్యవర్తులను కానీ దళారులను కానీ ఆశ్రయించకుండా నేరుగా డైరెక్ట్గా వచ్చి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ ఎన్నికయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సర్పంచులు సర్పంచ్ బంగారి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బంగారి రమేష్ ను సర్పంచులు మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సర్పంచులందరికీ బంగారి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలువురు సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఈరోజు సర్పంచులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మరి ఎన్నికలకు సంబంధించి సహకరించినటువంటి ఎక్స్ ఎంపీపీ సారన్న గారికి, రామిడి తిరుపన్న గారికి, మండల ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా సదన్న గారికి, మండల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు అందరికీ, ముఖ్యంగా విజయరమణారావు గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నిక కావడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ రోజు నుండి ఇంత గురుతరమైనటువంటి బాధ్యత నా మీద ఉంచి నన్ను ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్మాన్యం ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి విషయంలోనూ ఇక ముందు సర్పంచులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను వాళ్ళకు తెలియపరుస్తూ వారి కష్టసుఖాలను చేదోడుగా ఉంటూ ప్రతి సమస్య పైన సర్పంచుల కోసం పోరాడతానని ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో ఓ మహిళా కండక్టర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సులోని ప్రయాణికులకి మహిళా కండక్టర్ టికెట్లు ఇస్తున్న క్రమంలో ఆమెకు ఫిట్స్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు డ్రైవర్ హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సహకారంతో మహిళా కండక్టర్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెద్దపల్లిలోని గాయత్రి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిష్యత్పై విద్యార్థులకి ఆయన దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. స్వాగతోత్సవం ఇక్కడ గోల్డెన్ పిల్లెట్ శిక్షణాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వివిధ రకాల స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ కళాశాలలో చేస్తారు కాబట్టి వారికి ఒక దిశానిర్దేశం తెలియజేయడం కోసం ఈ యొక్క స్వాగతోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఎంతవరకు ఒకే రకమైన విద్యను అందిస్తారు, విద్యను పొందడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంటర్లో వాళ్ళు ఏ రూట్ వెళ్ళాలో తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇది ఒక ఇంటర్ అనేది ఒక బ్రిడ్జి లాంటిది. కాబట్టి ఇక్కడ వారికి వాళ్ళ లక్ష్యం అనేది ఎంచుకొని దానికి తప్పకుండా వాళ్ళకి హార్డ్ వర్క్ చేస్తే విజయం సాధిస్తారని వాళ్ళకి తెలియడం జరిగింది. కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా వారు మంచి ఉన్నతమైన లక్ష్యాలను శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచే మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పాలక ప్రతిపక్ష నాయకులు గ్రూపు తగాదాలకి ప్రాధాన్యతనిస్తున్నారని ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి మండిపడ్డారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలని పక్కనబెట్టిందని ఆరోపించారు. ఒక పక్క పంటలకి నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతులు పండించిన మక్కలు కొనుగోలు చేసేందుకు బార్దాన్ సరిగా లేదని, కొనుగోలు చేసిన పంటలకి డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సన్నవడ్లకు ఇస్తామన్న బోనస్ ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంది అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేయాలని సూచించారు. అడ్వకేట్ జనరల్ ఒక రోజు కూడా పోయి మరి కోర్టులో సమాధానం చెప్పకపోతే కళ్యాణ లక్ష్మి మీద స్టే వచ్చింది. అంటే కళ్యాణ లక్ష్మి అనేది పేదోడు పెళ్లి చేసుకుంటూ ఇచ్చేది కదా, దాన్ని కూడా మంట కలిపేసారు. మీ తులం బంగారం ఎక్కడ పోయింది, మీ ఇందిరమ్మ ఇంట్లో ఆచూకి లేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెడతా ఉన్నారు. హంగామా ఎక్కువ, పని తక్కువైంది మీది.
విద్యా వికాసం అన్నారు యూత్కు, మరి యూత్ వికాసం ఎక్కడ పోయింది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాలు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళను సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పిల్లలు కలిగిన అంటే వాడు ఎల్కేజీ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో లక్షలాది రూపాయల ఫీజు దోపిడీకము. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నది. ఈ సమస్యల మీద స్పందించండి. ఈ సమస్యల మీద ప్రతిపక్షం ఉద్యమం చేయాలా, పాలకపక్షం పనిచేయాలా, ప్రతిపక్షం ఉద్యమం చేయాలా? ఇంత మంచి సమస్యలన్నీ వదిలిపెట్టేసి రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు, సంక్షేమ సమస్యలు మీరు ఎప్పుడైతే ప్రామిస్ చేసినారో గవర్నమెంట్ రావడానికి మీ ప్రభుత్వం కోసం, అవన్నీ కూడా అబద్ధాల కింద అయిపోయినాయి. వీటి మీద చాలా సమస్యలు ఉన్నాయి. తలకు వెంట్రుకలేని అన్ని సమస్యలు ఉన్నాయి పెద్దపల్లి నియోజకవర్గంలో. మరి ఒక మంచి కల్చర్ ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గం, ఈ కల్చర్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి నేను అటు పాలక వర్గానికి చెప్తున్నాను, ప్రతిపక్షానికి చెప్తున్నాను. ఒక డబ్బులు పెట్టుకోవాలంటారు, ఒక గ్రూపులు చేయాలంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాకు చెందిన కళాకారుడు మరోసారి తన ప్రతిభ కనబర్చాడు. ఓదల మండలం మడక గ్రామానికి చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ చాక్ పీస్ పై 2.6 సెంటీమీటర్ల ఎత్తు, 1 సెంటీమీటర్ వెడల్పుతో జాతీయ జెండాను రూపొందించాడు. 6 మిల్లీమీటర్ల ఎత్తు, 4 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలు సుమారు గంట పాటు శ్రమించి రూపొందించాడు. 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న 4 జాతీయ పథకాలతో పాటు ఐ లవ్ ఇండియా అనే అక్షరాలని సుమారు గంటన్నర పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో రూపొందించాడు. నేను ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్ పీస్ పై 2.6 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి మరియు 1 సెంటీమీటర్ వెడల్పున్నటువంటి భారత జాతీయ జెండాను చాక్ పీస్ పై సుమారు 3 గంటల పాటు శ్రమించి తయారు చేశాను. అదేవిధంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్షరాలను 6 మిల్లీమీటర్ల ఎత్తు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను. అదేవిధంగా 1.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి అతి చిన్న పెన్ చాక్ పీస్ జాతీయ పతాకాలను కూడా తయారు చేశాను. మరొకసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులకి ఓ ఆవు చుక్కలు చూపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పోలీస్ సైరన్ సౌండ్ కు బెదిరిన ఆవు వారిని వెంబడించింది. పోలీసులని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ 30 తిప్పలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఎన్నికల ముందు కార్మికులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి తహసీల్దార్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. హమాలీ కార్మికుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకి నెలకు 6,000 పెన్షన్తో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల 24న చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర పిలుపులో భాగంగా హమాలీ కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చందుర్తి మండలంలో హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని పెట్టింది. కానీ 30 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆ హామీనిగానే విడిచిపెట్టడం అనేది జరిగింది. ఇంతవరకు హామీని నెరవేర్చని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే హమాలీ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజీ కారణంగా ఉవ్వెత్తున నీరు ఎగసిపడుతోంది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతోంది. 2 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అవుతుండగా ఆ నీరంతా పంట పొలాల్లోకి నీరు చేరి నారువళ్లు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.